జ్యుడిషియరీని నమ్ముకున్నందుకే, జ్యుడిషియరీకి పెద్దపీట వేసినందుకే, జ్యుడిషియరీ ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతోనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయనను సమర్థించడం కాదు, కేసులను అడ్డు పెట్టుకుని కేసులను తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఫిర్యాదు అనే విషయాన్ని మేము ఖండిస్తున్నాం. తెలంగాణ న్యాయవాదులం సుప్రీంకోర్టులో తెలంగాణ న్యాయవాదులుగా మా ఈ పోరాటం మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా విడిపోయి ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మేము ఒక పవిత్రమైన కార్యానికి శ్రీకారం చుట్టినట్టయింది. ఎక్కడైనా సరే పొరపాట్లు కానీ తప్పు కానీ ఉంటే ఖచ్చితంగా వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఆధారాలతో కూడిన లేఖ రాయడం అభియోగాల కింద రాదు అని స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఆరోపణలు కాదు, ఇక్కడ ఆధారాలతో సహితంగా లేఖ రాయడం జరిగింది. గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరడం జరిగింది. ఇక్కడ జ్యుడిషియరీని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం గానీ అవసరం గానీ కనిపించట్లేదు. ఎందుకంటే 2010 నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ప్రతి ఉత్తర్వును ఆయన హానర్ చేయడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రజలే ప్రభువులు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు చట్టబద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్లకే ఇక్కడ సిస్టంలో ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్ట పరిధిలో మాత్రమే ఆయన వ్యవహరించారు. ఆయన కేసుల కొరకు కాదు. ఆ అపప్రదను ఆయన కంటగట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రిగా చూడాలి, ఇక్కడ ఆయనను ఒక వ్యక్తిగా చూడవద్దు అని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ఆధారంగా ప్రభుత్వం ఇక్కడ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో పెద్దన్న పాత్ర వహించే విధంగా గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి తన బాధను మొరపెట్టుకోవడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ టస్సల్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ.